పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారని చెప్పి మన జీవితానికి ఆపాదించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనందరికీ ఉంది. కాబట్టి స్త్రీ పురుషులు అనే భేదం ఎంత మాత్రం చూపించకుండా మాట్లాడే ప్రతి మాటని వాక్యమైన దేవుడు నాతోనే మాట్లాడుతున్నారని శుక్రవారము మనం మాట్లాడుకుంటున్న ప్రత్యేకమైన మాట ఇర్మియా గ్రంథం నుంచి 9వ అధ్యాయం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఇది ప్రతి శుక్రవారం కూడా మన అనుదిన వాక్యంగా మనకి కనిపిస్తూ ఉంది. ఈ మాటని తప్పకుండా ప్రతి శుక్రవారం మనం ధ్యానించడం జరుగుతుంది. ఎందుకంటే ఎంత మాత్రమో మనం మర్చిపోవటానికి వీల్లేదు. వాక్యం ఆలకించటానికి ముందు తండ్రి అనే దేవుడు మనందరినీ చాలా ప్రేమపూర్వకంగా పిలుస్తున్నారు. వేరే సంఘస్థుల వలె అది వాక్యానుసారమా కాదా సరి చూసుకోవాల్సిన అవసరము మనందరికీ ఎంతైనా ఉంది. ఈరోజు ప్రాముఖ్యమైన విషయంలోనికి మనం వెళ్దాం. గడిచిన వారము యెహెజ్కేలు ద్వారా మనల్ని ఇజ్రాయేలు జనాంగంతో మధ్యవర్తిగా మనల్ని మార్చారు అన్న విషయాన్ని మనం తెలుసుకోవటం జరిగింది. మనకి ఇజ్రాయేలీలకి మధ్య ఉన్న అడ్డుగోడని ఆ యేసుక్రీస్తు ప్రభు తొలగించి తండ్రి అని పిలిచే అధికారాన్ని మనం ఎలా పొందుకున్నామో అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇక వధూ సంఘము ఆయనకి ఎలా విధేయత చూపించి బ్రతకాలో, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఆ స్థితిని కోల్పోయి ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో బ్రతుకుతుందో ఈ విషయాలన్నీ కూడా గడిచిన వారంలో మనం నేర్చుకోవటం జరిగింది. అయితే ఈ విషయాలన్నీ మనం ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుంది అంటే, ఈ యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి మన పూర్వీకుల జీవితాలని దృష్టాంతంగా రాయించడం జరిగింది. అందుకే మొట్టమొదటి స్త్రీ అయినటువంటి అవ్వ గురించి మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. ఆ అవ్వ అన్న పేరుకి అర్థము మీరు ఎవరికైనా తెలుసా? అవ్వ అంటే, అవ్వ అనే పదానికి అర్థం ఇంగ్లీష్ లో ఈవ్ అంటారు. దానికి పేరు ఏంటి అని అంటే, అవ్వ అన్న పదానికి జీవము గల ప్రతి వానికి తల్లి అని అర్థం. ఆమె ఇప్పుడు జీవిస్తున్న ప్రతి వానికి కూడా తల్లి మొట్టమొదటిది అవ్వ. ఈ లోకంలోనికి మొట్టమొదటిగా వచ్చిన స్త్రీమూర్తి కూడా అవ్వే. ఈ అవ్వ గురించి మనం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి మేము వింటున్న కథలే కదమ్మా, చిన్నప్పటి నుంచి మేము చదువుతున్న అధ్యాయమే కదా. అవ్వ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవటానికి వినటానికి ఏముంది అని అంటారేమో, చాలా ఉంది. ఎందుకు అని అంటే, యావత్ సృష్టిలో ప్రణాళిక దేవుని యొక్క ఆలోచన ఉద్దేశంలో మార్చబడింది ఈ స్త్రీ వలనే. మహిమలో బ్రతకవలసిన మనము పాపంలోనికి రావటానికి కారణం ఏమే. అబద్ధం అంటే ఏంటో తెలియని ప్రపంచానికి అబద్ధాన్ని పరిచయం చేసింది ఆవిడే. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం అంటే తెలియని ఈ ప్రపంచానికి ఆ మూడాటిని పరిచయం చేసింది కూడా ఆవిడే. అసలు కష్టమే తెలియకుండా బ్రతకాల్సిన వ్యక్తికి కష్టం అంటే ఏంటో తెలిసేలా చేసింది కూడా ఆవిడే. శాపం అంటే ఏంటో తెలియని ఈ భూమికి శాపాన్ని బహుమానంగా ఇచ్చింది కూడా ఆవిడే. ఆజ్ఞను అతిక్రమించింది ఆవిడే. ఆజ్ఞను అతిక్రమించి ఆ పాపం అనే మరణాన్ని కనినది ఆవిడే. ఈవిడ వలన లోకానికి వచ్చినవి అనేక పాపాలు ఉన్నాయి. అయితే మరి ఈ పాపాలన్నీ లోకానికి తీసుకొచ్చిన స్త్రీ ఎలా రక్షించబడింది? ఆవిడికి రక్షణ ఎలా దొరికింది? ఏ రీతిగా ఆమె రక్షణ ఆమె జీవితంలోనికి అడుగు పెట్టింది? అసలు దేవుడు ఆమెను ఏ రీతిగా క్షమించారు? ఈ విషయాలన్నీ మొదట మనకు తెలియాలి. పాపానికి కారకురాలు ఆమె. పాపము ఈ లోకంలో జనించటానికి కారణం ఆమె. మరి అలాంటి స్త్రీని దేవుడు ఎలా క్షమించారు అన్న విషయం మనకి తెలియాలి అంటే, అసలు ఆవిడ పుట్టుక ఏ రీతిగా ఉంది, ఆమెను ఈ లోకానికి దేవుడు ఎందుకు తీసుకొచ్చారు, తీసుకురావటానికి గల కారణం ఏంటి, మొదటిగా ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. మొట్టమొదట దేవుడు ఒక నరుణ్ణి చేయడం జరిగింది. నేల మట్టి నుండి ఆ వ్యక్తిని చేయటమే కాక, మన పోలిక చొప్పున చేసుకుందాము రండి అని చెప్పి ఆ నరుణ్ణి నిర్మించటం జరిగింది. నిర్మాణము అంటే కట్టడం. ఎందుకు ఈ నిర్మాణాన్ని కట్టడం జరిగింది అని అంటే, తన ప్రియ కుమారుడు అనేటువంటి క్రీస్తుకి ఒక బేతేల్ మందిరం కావాలి. ఆ మందిరాన్ని నిర్మించారు. నిర్మించడంతో పాటుగా ఆ మందిరానికి జీవాన్ని అనుగ్రహించారు.
జీవం ఇవ్వటమే కాదు, స్వతంత్రాన్ని ఇచ్చారు. తను ఏదైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎలా అయినా మాట్లాడొచ్చు. తనకి ప్రాణాన్ని ఇచ్చారు. ఆ ప్రాణం ఉన్న మనిషి ఎలా బ్రతికినా ఎలాంటి ఆంక్షలు లేవు. కాకపోతే ఆ వ్యక్తికి దేవుడు అనుగ్రహించిన కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఒకటి మంచి చెడులు తెలియచేసే వృక్ష ఫలము, 2 జీవ వృక్ష ఫలము. ఆ రెండాంటలో నువ్వు దేనిని ముట్టకూడదు అని చెప్పలేదు, దేనిని తినకూడదని మాత్రమే చెప్పారు. ఇది ఎవరికి చెప్పిన మాట? ఆదాముకి చెప్పిన మాట. తినకూడదు అని మాత్రమే ఆజ్ఞాపించారు. కానీ ఈ మాటని అవ్వ వక్రీకరించి చెప్పడం జరిగింది. అక్కడే మొట్టమొదటిగా అబద్ధం అనేది ప్రపంచానికి వచ్చింది. మనలో చాలా సార్లు చాలా క్వశ్చన్స్ వస్తాయి. అసలు ఈ పాపం అనేది లేకపోయి ఉంటే, ఈ అబద్ధం అనేది లేకపోయి ఉంటే, ఈ నేత్రాశ అనేది లేకపోయి ఉంటే మన జీవితం చాలా బాగుండు అన్న ఆలోచన నాకైతే చాలా సార్లు వచ్చింది. అయితే చిన్నప్పుడు అనుకునేదాన్ని, అసలు ఇలా ఎందుకు ఉంది జీవితం, మనం ఎందుకు ఇలాగే పుట్టాల్సి వచ్చింది, మనకెందుకు ఇలాంటి రూపమే ఉండాల్సి వచ్చింది అని చాలా సార్లు ఆలోచించేదాన్ని. కానీ ఈ రూపము ఎవరిది అన్న సత్యము తెలుసుకున్నాక మనల్ని మించిన ధన్యులు ప్రపంచంలో ఎవరూ లేరు. కోటాను కోట్ల దేవదూతలకు కూడా ఈ అర్హత లేదు. ఎందుకంటే మనము కేవలం తండ్రి అయిన దేవుని పోలిక చొప్పున పుట్టించబడ్డాం. ఆయన రూపంలో మాత్రమే ఈ భూమి మీదకి తీసుకురాబడ్డాం. ఆయన మన నుంచి కోరుకుంటుంది ఒకటే, ప్రేమ. అంతమంది దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తుంటే ఆయనకి ఎంత మాత్రమూ సంతోషం లేదు. ఆయన ఆనందపడట్లే. ఆయన సంతోషం ఎక్కడ ఉంది అంటే, తన స్వహస్తాలతో చేసుకున్న తన బిడ్డలు, తన వారు ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి, ఆయన నామాన్ని కీర్తించగలగాలి. కుమారుడు అనేటువంటి క్రీస్తు ద్వారా, మనందరి ద్వారా ఆయనకి మహిమ ప్రభావములు చెల్లించబడాలి. ఇది తండ్రి యొక్క ఉద్దేశం. ఇది జగత్ పునాది వేయబడక మునిపే ఈ యొక్క ఉద్దేశము, ఆలోచన తండ్రి అనే దేవుడు కలిగి ఉన్నారు. ఆ ఆలోచన నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిది కూడా. అలా నెరవేర్చడానికి మొట్టమొదటి మనిషిని ఈ లోకానికి తీసుకురావడం జరిగింది. అలా తీసుకువచ్చిన నరుడు వలన తీయబడిన నారి అనబడే ఈ అవ్వ ఏం చేసింది, ఎలా బ్రతికింది, ఎందుకు పాపాన్ని లోకానికి తీసుకువచ్చింది అన్న విషయాలన్నీ మొదటిగా మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రికని మనం ఒకసారి ధ్యానిద్దాం. 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకి అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆమేన్. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచుకున్నారు. అంటే మొట్టమొదటిగా నరుని చేయుదుము రండి అన్నప్పుడు చేయబడిన నరుడు పరిశుద్ధుడు, నిర్దోషంతో ఉన్నవాడు, క్రీస్తులో ఉన్నవాడు. ఆ వ్యక్తికి ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, ఏ శాపము కూడా అతనిపై ఏలుబాటు చేయటం లేదు. ఆ వ్యక్తిని చేసినప్పుడు అతను చాలా పవిత్రుడిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నారంటే, ఆయన కృపకి, ఆయన మహిమకు కీర్తి కలగాలని కోరుకుంటున్నారు. అది ఎవరి ద్వారా? క్రీస్తులో మనము ఏర్పరచబడిన వారము కాబట్టి క్రీస్తు ద్వారా తండ్రి అనే దేవునికి మహిమ కలగాలి. ఇది ఆయన కోరుకుంటున్న, ఆయన మన ద్వారా కోరుకుంటున్న మహిమ. దీనిని అందించటానికి మొట్టమొదట నరుని ఈ భూమి మీద నిర్మించారు. ఆ నరుడి యొక్క నిర్మాణము మనందరికీ తెలిసిన విషయమే. ఆ నరుని చేసిన తర్వాత దేవుని యొక్క హృదయంలో ఒక ఆలోచన మొదలైంది. ఏంటి ఆ ఆలోచన అంటే, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా
నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాను. ఆమె మొట్టమొదట ఈ ఆలోచన ఆదాముది కాదండి. ఆదాము ఏమి నాకు ఒక సాటి అయిన సహకారి కావాలి అని అడగలేదు. ఆదాముకి దేవుడు అప్పగించిన పనిలో చాలా నమ్మకంగా ఉన్నాడు. ఏంటి ఆ పని? చక్కగా తనకు అప్పగించిన పని ఏంటంటే ఆ ఏదైనా తోటను అంతటినీ కూడా సేద్యపరచాలి. సేద్యపరచటమే కాదు, దానిని కాయాలి. ఈ 2 పనులు ఆదాముకు అప్పగించారు. తర్వాత ప్రతి చల్ల పూట కూడా తండ్రితో పాటు మంచిగా చక్కగా హ్యాపీగా గడిపేవారు. ఇది దేవునికి ఆదాముకి మధ్య ఉన్న షెడ్యూల్. ఈ షెడ్యూల్ యథావిధిగా జరుగుతూనే ఉంది. అయితే ఆదాముకి ఎప్పుడు లోటు అనిపించలేదు. నాకు ఒక తోడు కావాలని కూడా అనిపించలేదు. ఎందుకు అనంటే ఉదయం అంతా దేవుడు చెప్పిన పని చేసుకుంటున్నాడు, సాయంత్రం అయ్యేసరికి దేవునితో సమయాన్ని గడుపుతున్నాడు. కాబట్టి తాను ఒంటరిని అన్న విషయము ఆదాముకి ఎంత మాత్రము జ్ఞాపకమే లేదు. కానీ ఆదాము ఒంటరిగా ఉన్నాడు అన్న విషయం గుర్తెరిగింది ఎవరు అంటే తండ్రి అన్న దేవుడే. ఆయనే అనుకుంటున్నారు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, కాబట్టి వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకున్నాను. అలా అనుకుని తన కొరకు ఒక సహాయాన్ని చేయటానికి ఆయన సిద్ధపడ్డారు. ఆయన సిద్ధపడి 20వ వచనాన్ని మనం చూస్తే, ఆదాముకి దేవుడు అప్పగించిన పనిని ఆదాము సంపూర్ణం చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఒక చోటును మాంసముతో పూడ్చివేశాను. ఆ చోటును మాంసంతో పూడ్చివేసిన తరువాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకని స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. ఆమె ఇది స్త్రీని చేసిన విధానము బైబిల్లో చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది. నరుని నేలమంటితో నిర్మిస్తే ఆ సాటి అయిన సహాయము తనలో నుంచే తీయబడింది. అంటే తనలో ఒక భాగము, తనకి ఎముక. ఆ ఎముకని తీసి ఆ ఎముకని ఒక స్త్రీనిగా నిర్మించిన తర్వాత ఆదాము దగ్గరికి ఆ స్త్రీని తీసుకురావడం జరిగింది. ఆదాము యొద్దకు తీసుకుని వచ్చిన వెంటనే ఆదాము ఒక మాట పలుకుతున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడును గనుక నారి అనబడెను. ఆమె ఇక్కడ మనమందరము గమనించాల్సిన విషయం ఏంటంటే ఆదాముకి తండ్రి అనే దేవుడు గాఢ నిద్ర కలగజేశారు. కలగజేసిన తర్వాత తండ్రి ఏమి ఆదాముకి చెప్పినట్టుగా మనం ఇక్కడ చూడట్లేదు, నేను నీకు ఒక సాటి అయిన సహాయాన్ని నీ నుంచి తీస్తానని. ఆ స్త్రీని చేసి ఆదాము ఎదురుగా నిలవబెట్టిన ఆదాము పలుకుతున్న మాట, నా ఎముకలో ఒక ఎముక. అంటే తన నుంచి తీయబడిందన్న విషయము ఆదాము గ్రహించగలుగుతున్నాడు. నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడెను అంటున్నాడు. అంటే దేవుడు ప్రతిదీ కూడా తెలియపరిచేవాడిగాను ఉంటున్నారు. తను ఏమి చేయాలనుకున్నా అది తప్పక వ్యక్తికి తెలియజేసే దేవుడుగాను ఉంటున్నారు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు క్రీస్తు 2వ రాకడ గురించి చెప్పడం మన యోధా పత్రికలో చదువుతాం. ఆ యోధా పత్రికలో ముందు దినాలలో దాని గురించి కూడా మనం ధ్యానించబోతూ ఉన్నాం. అంటే అసలు మొదటి రాకడే లేని సమయంలో, అసలు జలప్రలయం కూడా జరగని సమయంలో ఆదాము నుంచి మొదలుకొని 7వ వాడైన హానోకుకి క్రీస్తు 2వ రాకడను దేవుడు తెలియజేశారట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. దేవుడు ఎవరినైనా ప్రేమిస్తే, దేవుడు ప్రేమించిన వ్యక్తులు ఆ ప్రేమకి తగినట్టుగా బ్రతికితే దేవుడు తాను చేయదలిచినది యావత్తు కూడా వారికి తెలియజేస్తారు. గాఢ నిద్రలో ఉన్న ఆదాముకి తనలో ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుస్తుంది. తన నుంచి ఎముక తీయడం తెలుస్తుంది. ఆ ఎముక తీసిన స్థానంలో మాంసాన్ని కప్పివేయడం తెలుస్తుంది. తన ఎముక తన మాంసంలోని ఒక భాగమైనటువంటి స్త్రీకి నారి అని పేరు పెట్టగలిగాడు. భూజంతువులకి పేరు పెట్టడమే కాదు,
తన నుంచి తీయబడిన స్త్రీకి కూడా నారి అని ఒక పేరును నామకరణం చేయడం జరిగింది. తనలో నుంచి తీయబడిన స్త్రీ ఎలాంటి గుణగణాలు కలిగి ఉంది అన్న విషయాలని మనం చాలా స్పష్టంగా నేర్చుకోగలుగుతున్నాం. అయితే మొట్టమొదటిగా స్త్రీ యొక్క జన్మ రహస్యాన్ని ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం. ఆ ఒంటరితనంలో ఓడిపోయిన తర్వాత తన జీవితంలోనికి అబద్ధం అనేది రావటం జరిగింది. ఈ అబద్ధం అనేది ఎప్పుడైతే అవ్వ జీవితంలోనికి వచ్చిందో వెంటనే చెప్పుడు మాటలకు చెవియొగ్గడం అవ్వ నేర్చుకుంది. ఇలాంటి మాటలకు లోబడిన తర్వాత అసలు సత్యమే లేకుండా ఆ సత్యాన్ని కప్పుపుచ్చి సాకులు చెప్పడం నేర్చుకుంది. దేవుడు తన దగ్గరికి వచ్చి ప్రశ్నించినప్పుడు తనపై ఏ నింద లేనట్టుగా ఆ తప్పు యావత్తు కూడా అక్కడ ఉన్న సర్పం మీద దోయడానికి చూస్తూ ఉంది. తప్పును ఒప్పుకునే స్థితిలో అవ్వలేదు. తర్వాత యావత్ భూమికి కూడా శాపాన్ని తెచ్చిపెట్టింది. ఆ శాపాన్ని తెచ్చిపెట్టిన స్త్రీ మరలా ఎలా దేవుని యొక్క రక్షణను పొందుకుంది అన్న విషయాలని ఈ అవ్వ జీవితం గురించి నేర్చుకుంటే మనం చాలా పరిపూర్ణులుగా మార్చబడతాం. 2023 సంవత్సరంలో ఈ అవ్వ జీవితం గురించి నేర్చుకుంటున్నప్పుడు అనేక మంది స్త్రీలతో పాటుగా నేను కూడా, అంటే స్త్రీ అంటే ఇలానే ఉండాలా, ఒక స్త్రీని దేవుడు ఇటు రీతిలో ప్రత్యేకపరిచారా, స్త్రీకి ఎంత గొప్ప బాధ్యతను అనుగ్రహించారా అన్న విషయాన్ని తెలిసిన తర్వాత నాలో చాలా మార్పు మొదలైంది. ఒకప్పుడు నేను అలా ఉండేదాన్ని కాదు, ఈక్వాలిటీ కోరుకునేదాన్ని. అబ్బాయి అయితే ఏంటి, అమ్మాయి అయితే ఏంటి, ఎవరైనా ఒకటేగా. ఎందుకు ఆడపిల్లల్ని తక్కువ చేసి చూస్తారు, ఆడపిల్ల ఇలానే ఉండాలి, 4 గోడల మధ్య ఎందుకు ఉండాలి, ఎందుకు స్త్రీని బలహీనమైన ఘటం అని అంటున్నారు అన్న ఆలోచనలో ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే అవ్వ జీవితము దేవుడు ఇంత స్పష్టంగా కళ్ళ ముందుకు తీసుకువచ్చిన తర్వాత ఆడపిల్ల 4 గోడలకి పరిమితం అవటంలో తప్పేమీ లేదనిపించింది. ఎందుకు అంటే తను చాలా బలహీనమైన ఘటము. ఈ లోకంలో ఆ పాపం అనేది రావటానికే మొట్టమొదటి కారకురాలు ఒక స్త్రీనే. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకుకొనును. ఆమె ఇక్కడ జ్ఞానవంతురాలుగా ఉండాలని చెప్పి దేవుడు ఆదాముకి అవ్వని బహుమానంగా ఇచ్చారు. కానీ నిజంగా అవ్వ జ్ఞానవంతురాలుగా ప్రవర్తించిందా? లేదు. తను మూఢురాలుగా మారటమే కాదు, తన భర్తని కూడా ఆ రీతిగా దేవునికి వ్యతిరేకంగా నిలిచేటట్లు చేసింది. ఏ రోజు దేవుని మాటని చెవదాటని ఆదాము తనకి సాటి అయిన సహకారిగా అప్పగించిన భార్య వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన ఆజ్ఞను కూడా మరిచిపోయేంతగా తన ప్రభావము భర్తపై ఉంది. ఈ సమాజంలో స్త్రీ యొక్క ప్రవర్తన, స్త్రీ యొక్క మాట తీరు, తన నడిచే నడవడిక, తన ప్రవర్తించే తీరు, ప్రతిదీ తన భర్తపై ఎంత ప్రభావం చూపిస్తుందో మొట్టమొదట అయినటువంటి స్త్రీ మనకి ప్రత్యక్ష సాక్షిగా కనబడుతుంది. ఆ స్త్రీ ప్రవర్తన ఇప్పుడు మనలో కూడా ఉంటుంది. ఎందుకంటే జీవము గల ప్రతి వానికి ఆమె తల్లి కాబట్టి ఆ తల్లి లక్షణాలు మనలో పుష్కలంగా ఉంటున్నాయి. ఈ సాటి అయిన సహకారి అని ఎందుకన్నారు? ఈక్వాలిటీ దేవుడు ఇచ్చారు. సమానత్వము, ఆదాము వేరు అవ్వ వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఎందుకు ఆ స్థితి వచ్చింది? దేవుడు సమానత్వాన్ని ఇస్తే దాన్ని దుర్వినియోగపరుచుకుంది, నిలబెట్టుకోలేకపోయింది. ఎందుకు అని అంటే దేవుడిచ్చిన సమానత్వాన్ని కాపాడుకోలేక తన జీవితాన్ని వృధా పరుచుకుంటూ ఈ లోకానికి, యావత్ భూమికి తను ఒక్కటి చేసిన తప్పుకి భూమి ఎందుకు శపించబడాలండి? తను చేసిన పాపోపవాని వల్ల ఈ రోజు స్త్రీలందరూ ఈ ప్రసవ వేదన ఎందుకు అనుభవించాలి? తను తెచ్చిపెట్టిన పాపము ఇప్పటికీ పరిహారం కాకుండానే ఉంది. ఎవరైతే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించలేదో, క్రీస్తును నిజమైన రక్షకుడని కానీ ఆయన మరణం నుండి తిరిగి లేచాడని కానీ నోటితో ఒప్పుకోలేదో వారందరూ పాతాళానికే పరిమితం అయిపోతున్నారు. ఇదంతా ఆవిడ చేసిన ఒక్క తప్పును బట్టి ఎంతమంది పాతాళానికి చేరుకుంటున్నారు. కానీ నిజంగా ఆమె ఆ రోజు సాటి అయిన సహకారిగా, జ్ఞానవంతురాలుగా ఆలోచించి తన భర్తకి దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి, ఇదిగో నీవు దానిని తినకూడదు అని చెప్పినప్పుడు తన భర్త తప్పకుండా తండ్రి చెప్పిన మాటని తన భార్యకి చెప్తాడు.
ఇదిగో తండ్రి నుంచి నేను ఈ ఆజ్ఞను పొందుకున్నాను, కాబట్టి ఈ ఆజ్ఞానుసారంగా నేను నడవాలి, నాతో పాటు నాలో ఒక దానిగా నీవు ఉన్నావు కాబట్టి నీవు దాన్ని పాటించవలసి ఉంది అని ఆదాము ఖచ్చితంగా అవ్వకి చెప్పాడు కాబట్టే ఆ సర్పం వచ్చి తనని ప్రేరేపించినప్పుడు చాలా చక్కని అబద్ధం అక్కడ అవ్వ చెప్పడం జరుగుతుంది. దాని గురించి మనం ముందు ముందు నేర్చుకోబోతూ ఉన్నాం. అటువంటి గొప్ప అవకాశము అవ్వ పొందుకుంది. ఉదయకాలము తన భర్తతో పాటు సేద్యపరచాలి, కాయాలి, చల్లపూట తన తండ్రితో మాట్లాడాలి. తన భర్తకి ఏ అధికారం అయితే దేవుడిచ్చాడో అదే అధికారము అవ్వ కూడా పొందుకుంది. కానీ తను చేసిన తప్పును బట్టి తన అధికారాన్ని తను కోల్పోయింది. ఈ రోజు సమాజంలో ఉన్న స్త్రీలు కూడా ఇలానే ఉంటున్నారు. ప్రతి స్త్రీ కూడా తన భర్తకి ఘనత తెచ్చేదిగా ఉండాలి, కీర్తి ప్రతిష్టలు తెచ్చేదిగా ఉండాలి. కానీ ఈ రోజు ప్రతి స్త్రీ ఎలా జీవిస్తుంది? భర్తకి కిరీటంగా బ్రతుకుతుందా? తన ఎముకలకి సిగ్గు తెచ్చేదిగా బ్రతుకుతుందా? సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఆమె యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలు అంటే అన్ని విషయాలలో ఆమె ఆలోచించగలుగుతుంది, అన్ని సందర్భాలలో కూడా జ్ఞానయుక్తంగా ఆలోచిస్తుంది. జ్ఞానవంతురాలు అంటే జ్ఞాని మౌనంగా ఉంటాడట. అంటే అన్ని విషయాలకి తను తొందరగా స్పందించదు. ఆలోచన ఒక మాటకి చెవి యొగ్గే ముందు దాని గురించి ఆలోచిస్తుంది. దేవుడు ఇదే అంటున్నారు, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవి యొగ్గుము. ఇది ఆత్మీయ జీవితంలోనే గాని వ్యక్తిగత జీవితంలోనే గాని మనం తప్పకుండా ఆపాదించుకోవాలి. మనము యోగ్యురాలిగా మన పెనిమిటికి కిరీటము తీసుకురావాలి అంటే స్త్రీ ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. కానీ ఈ రోజు స్త్రీలో తన భర్త మాటని ఎంత మాత్రమూ లెక్క చేయరు, తన భర్తకి ఎంత మాత్రమూ విధేయత చూపించరు. ఇక చెప్పాలంటే ఇంట్లో డామినేషన్ మొత్తం ఆవిడదే ఉంటది. సరే, ఇంట్లో డామినేషన్ ఉన్నా అది 10 మందికి తెలిసేలా ఉండకూడదు. కానీ 10 మందిలో తన భర్త మాటని సైతము తిరస్కరించే ప్రవర్తన ఆడపిల్లలు కలిగి ఉంటున్నారు. ఆధిపత్యాన్ని కోరుకుంటున్నారు. తన భర్త కంటే, తన మెట్టినింటి వారి కంటే, తన పుట్టింటి వారిని ఎక్కువగా ప్రేమించే స్త్రీలు మన మధ్య ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, నాతో సహా ఆడపిల్ల తన భర్తలో ఒక భాగము. తన భర్తలో ఒక భాగము అని అంటే తను ఎవరికి సొంతము? కేవలం తన భార్యకి మాత్రమే సొంతం, తన భర్తకి మాత్రమే సొంతం. ఒకరికొకరు సొంతం అంటే ఒకరి నుంచి ఒకరు తీయబడ్డారు. అయితే ఈ ఒకరి నుంచి ఒకరు తీయబడటానికి దేవుడు ఒక ప్రాసెస్ ని నియమించారు. ఈ పురుషుడు ఎక్కడో ఒక తల్లి గర్భం నుంచి భూమి మీదకి వస్తాడు. ఈ స్త్రీ మరి ఇంకెక్కడో ఒక స్త్రీ గర్భం నుంచి బయటికి రావడం జరుగుతుంది. అయితే వీరిరువురు ఏక శరీరులు కావటానికి వివాహం అనే బంధాన్ని ప్రత్యేకించి వారిని జతపరుస్తున్నారు. జతపరిచిన తర్వాత వారు ఒకే శరీరం నుంచి వచ్చిన వారన్న విషయాన్ని దేవుడు తప్పక జ్ఞాపకం చేస్తారు, తెలియజేస్తారు. ఇక్కడ ఎప్పటి నుంచో నాకున్న ఒక ప్రశ్న ఏంటంటే, ఆడపిల్ల తన భర్తని చేరుకున్న తర్వాత ఎందుకు ఆడపిల్ల అత్తవారింటికే వెళ్ళాలి, ఆ అబ్బాయి ఎందుకు అమ్మాయి వాళ్ళ ఇంటికి రాకూడదు అన్న ఆలోచనలు నేను చాలా సార్లు చేసేదాన్ని. కానీ వాక్యము దర్శించిన తర్వాత అసలు విషయం అర్థమైంది. ఒక స్త్రీ పురుషుడి నుంచి తీయబడిందే గాని పురుషుడు స్త్రీ నుంచి తీయబడలేదు. కేవలం పురుషుడికి స్త్రీపై సమస్త అధికారాలు ఉన్నాయి తనని ఏలటానికి. కానీ స్త్రీ తన భర్తను ఏలటానికి బైబిల్ ఎక్కడ అవకాశం ఇవ్వట్లేదు. మన పూర్వీక స్త్రీలను ఎక్కడ చూసినా సరే తన భర్త కొరకు తన పుట్టింటిని విడిచి వెళ్ళారే తప్ప, అక్కడ భర్తతో పాటు మరణించారే తప్ప మరలా తన పుట్టింటికి వచ్చిన వారిని మనం ఎవరు చూడట్లే, ఆ మెట్టినింటిని చేరుకున్నవారు. కానీ మనకున్న స్థితిలో తన భర్తని తీసుకెళ్లి పుట్టింట్లో కూర్చోబెట్టే ఆడవాళ్ళే ఎక్కువ. కానీ వాక్యం ఇది మనకు నేర్పించట్లేదు. నీవు కేవలం నీ భర్తలో ఒక భాగము అంటే నీ భర్తలో నువ్వు ఒక భాగం అయినప్పుడు
నీ భర్తని కన్న తల్లిదండ్రులే నీ తల్లిదండ్రులు. అంటే నీలో సగభాగం వేరే స్త్రీ కన్నది, అలానే నీలో సగభాగము నీ తల్లి కన్నది. ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆదాము నేలమంట నుంచి తీయబడ్డాడు, తన నుంచి స్త్రీ తీయబడింది. అలానే ఒక పురుషుడు ఒక తల్లికి జన్మిస్తే తనలో నుంచి తీయబడిన స్త్రీ మరొక తల్లికి జన్మించింది. అయితే వీరిరువురు ఏకపరిచిన తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయికి తల్లిదండ్రులుగా మారుతున్నారు, అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి తల్లిదండ్రులుగా మారుతున్నారు. అంటే నీలో సగభాగం ఒక చోట సగభాగం ఒక చోట. అంటే మీ ఇద్దరు ఏకంగా ఉండటానికి మీకు ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు. వీరిద్దరిని మీరు సమానంగా ప్రేమించాల్సిన బాధ్యత ఉంది, సమాన హక్కు వారికి మీరు ఇవ్వాలి. కానీ ఒక స్త్రీ ఏం చేస్తుందంటే తన అత్త మామల్ని ప్రేమించలేదు, తన తల్లిదండ్రులకి ఇచ్చిన ఆ ప్రేమలో 1% కూడా తన అత్తని మామని ప్రేమించలేదు. ఎందుకు ప్రేమించట్లేదు అంటే ప్రతి స్త్రీ కూడా వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కాదు, వాళ్ళు నన్ను అలా చూడట్లేనప్పుడు నేను ఎందుకు ప్రేమించాలన్న సమాధానం చాలా ఆడపిల్లల నుంచి వస్తుంది. కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే నీ భర్తను వారు కన్నారు అంటే నిన్ను కన్నారు. భౌతికంగా అది నీకు కనిపించట్లేదు, కానీ ఆత్మీయ నేత్రాలతో చూడగలిగితే నీ తల్లి నిన్ను కనటానికి ముందే వారు నిన్ను కన్నారు. ఆ విషయం నువ్వు గుర్తెరగాలి. అలా గుర్తెరిగినప్పుడు నువ్వు చాలా జ్ఞానయుక్తంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. నిన్ను కన్న తల్లిదండ్రులు నువ్వు ఎంతగా ప్రేమించావో నీ భర్తని కన్న తల్లిదండ్రులకు కూడా నువ్వు అంతగానే విధేయత చూపించాలి, అంతగానే నువ్వు ప్రేమించాలి. అదే కదా సాటి అయిన సహకారిగా దేవుడు ఏర్పరచాలనుకున్నది. ఈ బంధాన్ని కదా వారి మధ్య దేవుడు ఉంచాలనుకుంటుంది. దేవుడు ఈ వ్యత్యాసము స్త్రీ మధ్య గాని పురుషుడి మధ్య గాని ఎంత మాత్రమూ చూపించలేదు. పరిశుద్ధమైనటువంటి గ్రంథము, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు స్త్రీకి చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు కాబట్టే ఈ సంఘాన్ని వధువుతో పోల్చి తన కుమారుడికి ఇచ్చి ప్రదానము చేశారు. ఎవరు చేస్తారండి ఇంత గొప్పగా? ఎవరు ప్రేమిస్తారు ఒక తల్లిని ఇంత గొప్పగా? ఒక స్త్రీని ఏ గ్రంథము ఈ రీతిగా ప్రేమించినట్టు మనం చూడట్లేదు. ఒక బైబిల్ గ్రంథంలోని ఇంత ప్రేమ మనం చూడగలుగుతున్నాం. స్త్రీకి సమానత్వాన్ని ఇచ్చినటువంటిది కేవలం బైబిల్ మాత్రమే. పురుషుడితో ఈక్వాలిటీ ఇచ్చింది, అయితే స్త్రీ మౌనంగా ఉండటం నేర్పించింది. జ్ఞానవంతురాలుగా వెనుకుండి తన భర్తను నడిపించాలా తప్ప ముందుండి సమస్తాన్ని చక్కబెట్టాలని వాక్యం నేర్పించట్లేదు. ఇలాంటి ఎన్నో విషయాలు మనం ముందు నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ సమానత్వం అనేది అవ్వ చూపించలేకపోయింది. కానీ ఈ రోజు స్త్రీలు వాక్యానుసారంగా బ్రతకాలనుకుంటున్న వారు, దేవునితో సహవాసం చేయాలనుకుంటున్న వారు ఈ సమానత్వాన్ని ఖచ్చితంగా పాటించాలి. తన తల్లిదండ్రులను ప్రేమించినట్టే తన అత్త మామల్ని ప్రేమించగలగాలి. అలానే ప్రతి పురుషుడు కూడా తన తల్లిదండ్రులను ప్రేమించినట్టు తన భార్యను తీసుకుని వచ్చిన తన అత్త మామలు కూడా ప్రేమించగలగాలి. భార్య గనుక నీలో సగభాగాన్ని కని ఉండకపోతే, భార్య గనుక నీ భార్యని అంత చక్కగా పెంచి ఉండకపోతే, వాక్యానుసారంగా నీ యొద్దకు తీసుకుని రాకపోయి ఉంటే నీకు భార్య ఏది? కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఇదేది కాదండి. నీకు శ్రేష్టమైన కట్నం ఏదన్నా ఉందంటే నీ భార్య. నీ భర్త ఇంటి నుంచి నీకు కలిగిన బహుమానం ఏదన్నా ఉందంటే అది నీ భర్త. మీరిరువురు ఏకపరచటమే దేవుని యొక్క సృష్టి. మీ ఇరువురును బట్టి దేవుడి నామము క్రీస్తులో మహిమపరచబడాలి. మీ ఇరువురును బట్టి దేవునికి ఘనత తీసుకురావాలి. మీ ఇరువురిని మెచ్చి దేవుడు మీకు ఇచ్చే బహుమానాన్ని ఆయన కొరకే మీరు పెంచగలగాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దీన్ని పక్కన పెట్టేసి నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటూ, నా ఇల్లు గొప్ప అంటే నా ఇల్లు గొప్ప అనుకుంటూ ఎవరికి వారు వాదోపవాదాలు చేసుకుంటున్నారో తప్ప అసలు మనకంటూ సొంత ఇల్లు ఏంటి అనేది ఎవరు ఆలోచించట్లేదండి. ప్రతి ఆడపిల్లని కూడా పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత ఏదైనా గొడవ జరిగితే మీ ఇంటికి వెళ్ళిపోమంటారు. అసలు అలా వెళ్ళిపోమంటారో నాకు అర్థం కాదు. అసలు తనకంటూ ఉన్నది నీ ఇల్లే, తను నీలో నుంచి వచ్చింది, నీలో సగ భాగము. దేవుడు నీ కొరకు ప్రత్యేకించి నీకు సహాయము కావాలని నీ నుంచి తీసి ఏర్పరిస్తే తన పుట్టిలో తన ఇల్లు ఎలా అవుతుంది?
నువ్వు ఎక్కడుంటే అక్కడే తన ఇల్లు, నువ్వే తన సొంతమైనప్పుడు ఇక ప్రత్యేకమైన స్థానం అంటూ తనకి భూమి మీద ఏదీ లేదు. దేవుడు నిన్ను జగత్ పునాది వేయబడక మునిపే తన కొరకు నిర్ణయించేశారు. ఆ నిర్ణయాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు, మీతో సహా. అలానే స్త్రీ కూడా కోపం వస్తే మా ఇంటికి వెళ్ళిపోతాను అంటది. ఏదమ్మా నీ ఇల్లు? ఎక్కడుంది నీ ఇల్లు? నీ పుట్టింటి వారే వివాహం చేసి ఒక వ్యక్తికి నిన్ను అప్పగించి నీ ఇంటి పేరునే మార్చారే. ఇక్కడ నీకు ఎక్కడ ఉంటుంది హక్కు నీ పుట్టింటిపై? నువ్వు బ్రతికినంత కాలము నీ భర్తకు మాత్రమే సొంతం. తనే నీ జీవితం. నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు తనతోనే బ్రతకాలి, తన కోసమే బ్రతకాలి. ఇది దేవుడు నిర్ణయించిన నిర్ణయం. దాన్ని మార్చాలని ఎవ్వరు అనుకోవటానికి వీల్లేదు. ఇలా బ్రతికే ప్రతి స్త్రీకి నా హృదయపూర్వక వందనాలు. ఒకవేళ అలా బ్రతకలేనటువంటి స్త్రీలు గాని పురుషులు గాని ఎవరైనా మన మధ్య ఉంటే దేవుడు ఖచ్చితంగా మీతోనే మాట్లాడుతున్నారు. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో ప్రతి పురుషుడు కూడా తన భార్యని అలాగే ప్రేమించాలి. వధువు సంఘము క్రీస్తుకు ఎలా లోబడి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉందో ప్రతి స్త్రీ కూడా తన భర్తకి అలాగే లోబడి ఉండాలి. దేవుని ఎడల ఎలా భయభక్తులు కలిగి ఉంటుందో తన భర్త ఎడలో కూడా అదే భయము భక్తి కలిగి ఉండాలి. ఈ విషయాలన్నీ మనం నేర్చుకోకపోతే, దీనికి తగినట్టుగా మనం బ్రతకకపోతే ప్రతి స్త్రీ తన భర్తకి సిగ్గు తెచ్చేదిగా ఉంటుందని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ ఆడపిల్లలు అందరూ చాలా సంతోషంగా అనుకుంటారేమో, సిగ్గు వస్తే మా భర్తగా వస్తుంది, నలుగురిలో అవమానాలు పొందితే ఆయనే పొందుతాడు, నాకేంటి? ఆయనకు అవమానం వస్తే రాని, ఆయన నలుగురు అసహ్యించుకొని ఆయన చేసే పనిని బట్టి అందరూ ఆయన తిట్టడం తప్పలేదు. ఎందుకు అంటే నా పట్ల ఆయన అమానుష్యంగా ప్రవర్తిస్తున్నాడు, నాకు అన్యాయం చేశాడు కాబట్టి దానికి తగినదే అని ఒకవేళ ఆడపిల్లలు అనుకుంటూ తన పుట్టింట్లో తన మెట్టి నుండి జరిగే ప్రతి విషయాలు కూడా చక్కగా సూదిలో దారం ఎక్కించినట్టు ఇంట్లో వాళ్ళందరికీ చాలా చక్కగా వివరిస్తూ చెప్తారు. కానీ అలా చెప్పే ప్రతి ఆడపిల్ల గుర్తు పెట్టుకోండి, దేవుడు చాలా స్పష్టంగా మీకు చెప్తున్నారు, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఇది మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీని కొరకు వివరణ కూడా నేనే ఇస్తాను. పురుషుని యొక్క ఎముక నుంచి తీయబడింది ఎవరండి? స్త్రీనే కదా. ఇప్పుడు నీ భర్తకి నువ్వు సిగ్గు తేవాలని ఆలోచిస్తే ఎవరి ఎముక కుళ్ళిపోతుంది? వాని ఎముకలకు కుళ్ళు అంటున్నారు. ఆ ఎముకలలో ఎముక నీవే కదా. అంటే నీ భర్తకి అవమానం తెచ్చిపెట్టినా, నీ భర్తకి అన్యాయం జరగాలని నువ్వు కోరుకున్నా, నీ భర్తకు కీడు తలపెట్టాలని నువ్వు కోరుకున్నా అన్యాయం అయ్యేది నీ బ్రతికే. నాశనం తెచ్చుకున్నది నీ మీదకే. నీ దేహమే కుళ్ళిపోతుందని చాలా స్పష్టంగా వాక్యమే చెప్తుంది. నీ భర్తకి సిగ్గు తేవాలని ఏ ఆడపిల్లనా కోరుకుంటే తప్పక ఆలోచించుకోండి, మీ భర్త ఎముకలో ఒకటిగా దేవుడు మిమ్మల్ని తీశారు. ఆయనకి ఏ అవమానము జరిగినా అది మొదటిగా వచ్చేది మీకే. మీ భర్త వేరు మీరు వేరు అని ఎంత మాత్రమూ మీరు ఆలోచించకండి. అలానే పురుషులు కూడా మీరు ఎల్లప్పుడూ ఒకటిగానే ఉండాలి, ఏక శరీరులుగానే ఉండాలి. ఇది దేవుని యొక్క సంకల్పము. సాటి అయిన సహకారి ఉండాలి అని కోరుకుంటుంది ఆయన. వివాహ బంధానికి చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన ఇచ్చారండి. దాని గురించి వివరించుకుంటే ఇప్పుడు మనకి సమయం సరిపోదు. దీని గురించి మాట్లాడుకోవాలంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ప్రతి శుక్రవారము కూడా ఒక్కొక్క అంశాన్ని బట్టి దేవుడు ఒక్కొక్క విషయాన్ని మనకు నేర్పించబోతూ ఉన్నారు. ఈ రోజు మనకు నేర్పించిన అంశము అసలు స్త్రీ యొక్క జన్మ రహస్యం. ఆమె ఎలా ఈ లోకానికి తీసుకురాబడింది, ఎందుకు తీసుకురాబడింది, దేవుడు తనకు అప్పగించిన బాధ్యత ఏంటి, తనని ఎలా నిర్వర్తిస్తుంది అన్న విషయాన్ని దేవుడు తెలియజేశారు. ఇక వధువు సంఘానికి వస్తే ఈరోజు వధువు సంఘము ఏ రీతిగా ఉంటుందో గడిచిన వారం మనం నేర్చుకున్నాం. మనము కూడా క్రీస్తు అవయవంలో ఒక భాగము. ఆయన నిజమైన ద్రాక్ష వల్ల అయితే ఆయనతో పాటు మనం అంటకట్టబడాలి.
ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ రీతిగానే ఆయన నామానికి మహిమ తెచ్చేటట్లు మనం ప్రవర్తించాలి. కానీ ఈ రోజు వధువు సంఘం ఏం చేస్తుంది? మన ప్రభు అయినటువంటి క్రీస్తుకి సిగ్గు తెచ్చేటట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం. అంటే ఆయనకి నచ్చని పనులు మనలో మనం జరిగిస్తున్నాం. ఆయన ద్వేషించేది పాపాన్ని, కానీ ఆ పాపాన్ని మనం చాలా విస్తారంగా మన భుజ స్కంధాలపై మోస్తున్నాం. మనము మోయాల్సింది ఆయన కాడి. ఆయన నీతిని రాజ్యాన్ని ఎతకాల్సిన బాధ్యత వధువు సంఘానికి దేవుడు అప్పగించారు. కానీ దాన్ని చేయడం మనం మానేసి ఈ పాపపు బ్రతుకులో సంతోషం ఉందని, ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నానని దానిలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. ఇలా మనం క్రీస్తుని మోసం చేస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ వధువు సంఘము తన్ను తాను మోసం చేసుకుంటూ తనకు తానే కుళ్ళు పట్టించుకుంటూ ఉంది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, నిజం చెప్పాలంటే బురదలో దొల్లుతున్న పంది లాంటిది జీవితం. దేవుడు ఎప్పుడు చెప్తున్నారు, నీ స్వజనాన్ని విడిచిపెట్టండి, నీ తండ్రి ఇంటిని మర్చిపోండి, దాని గురించి మీరు ఎన్నడూ ఆలోచించకండి, ఎందుకంటే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, మీ సౌందర్యాన్ని కోరిన వాడిని, మీరు పరిశుద్ధులు, పరిశుద్ధంగా ఉండాలి, మీకు ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపజేశాను, మీరు విడిచి వచ్చిన దాని వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ తొంగి చూడకండి అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే చెప్పినప్పుడు మనం ఆ రీతిగా బ్రతుకుతున్నామా లేదా అనేది మన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మనదే. వధువు సంఘము అంటే ఏ ఒక్కరికో సంబంధించింది కాదు, ప్రతి ఒక్కరూ అందులో భాగమే. దేవుని రాజ్యంలోనికి పిలువబడిన వారందరూ కూడా ఆయన శరీరంలో భాగంగా ఉంటున్న వారమే. మరి ఈ రోజు సాటి అయిన సహకారిగా దేవుడు వధువు సంఘాన్ని ఏర్పరచుకుంటే, సాటి అయిన సహకారిగా ఈ రోజు వధువు సంఘం ప్రవర్తిస్తుందా? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఈరోజు వధువు సంఘము ప్రవర్తించే తీరు, విధానము క్రీస్తుకు మహిమ తెచ్చేదిగా ఉండాలి. ఈ వధువు సంఘానికి శిరస్సుగా ఉంటున్నాడు ఆయన. మరి ఆ శిరస్సు తల ఎత్తుకుని ఉండేటట్లుగా మన ప్రవర్తన ఉంటుందా? మన నడవడిక ఉంటుందా? మన జీవన విధాన శైలి ఉంటుందా? మన మాట తీరు ఉంటుందా? ఉదయం లేచిన దగ్గర నుంచి మన నోట అబద్ధం లేని రోజు ఏదైనా ఉంటుందా? కోపం రాని రోజు ఏదైనా ఉంటుందా? కానీ వీటన్నింటినీ విసర్జించి మన వాక్యం చెప్తుందా? మీరు ప్రాచీన స్వభావాన్ని ధరించుకున్న వారు కాదు, మీరు నూతన స్వభావాన్ని ధరించుకున్నారు. క్రీస్తు శరీరాన్ని మీరు ధరించుకున్నారు. మీరు విసర్జించవలసింది ఏది మీలో ఉండటానికి వీల్లేదు. కానీ వధువు సంఘము ఇంకా విడిచి వచ్చిన ఐగుప్తు వైపే ఆశ, ఐగుప్తు వైపే చూపు. ఇశ్రాయేలు జనాంగం కూడా ఐగుప్తు గురించి ఆలోచించుకుంటున్నారు. అయ్యో, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు ఆలుగడ్డ ఉంది, కీరకాయలు ఉన్నాయి, తినడానికి మంచి శ్రేష్టమైన ఆహారం ఉంది, కానీ ఇక్కడ మన్నా తప్ప ఏమీ లేదు అంటున్నారు. కానీ మన స్థితి అలాగే ఉందండి. వధువు సంఘం ఏంటి ఎప్పుడు చూసిన వాక్యం 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 అంటారు. వాక్యమైన జీవితం, ఆ వాక్యమైన మాకు ఆహారం, ఆత్మకు ఆహారం ఇస్తున్నారు. సరే, మరి శరీరానికి సంతోషం అవసరం లేదా? సినిమా చూడాలనిపిస్తుందా? చూస్తాను, తప్పేంటి? కోప్పడాలనిపిస్తుంది, కోప్పడుతున్నాను, అయితే ఏంటి? కానీ ప్రతి దానికి దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు. ఇవ్వలేదని ఆయన చెప్పట్లేదు, స్వతంత్రాన్ని ఇచ్చారు. అక్కడ ఆదాముకి అవ్వకి స్వతంత్రాన్ని ఇచ్చినట్టు ఇక్కడ మనకి ఇచ్చారు. అయితే అన్నీ చేయదగినవి కాదు. అక్కడున్న చెట్టు ఫలములు అన్ని తినొచ్చు, కానీ ఆ 2 వృక్ష ఫలములు మాత్రం తినకూడదు. ఇక్కడ అంటే ఈ భూమి మీద బ్రతికినంతకాలము నీకు నచ్చినట్టుండు, కానీ పాపం జోలికి పోకు, పాపం చేయకు. ఎందుకు అంటే పాపం వలన వచ్చిన జీతం మరణం, నువ్వు నశించిపోతావయ్యా, పోతావు పాతాళానికి. దేవుని ఎరగని వారికి క్షమాపణ ఉంటదేమో, కానీ దేవుని తెలుసుకుని కూడా పాపం చేస్తే ఇక క్షమ లేదు. అంటే మరణకరము కాని పాపము గలదు, మరణకరమైన పాపము గలదు. వధువు సంఘము ఇప్పుడు మరణకరమైన పాపంలోనే ట్రావెల్ చేస్తూ ఉంది. ఇక క్షమ లేదు, మిష లేదు అంటున్నారు. ఆ స్థితి వరకు మనం తెచ్చుకోకపోవటమే మంచిది. నీతిమంతుడు 7 మార్లు పడినను మరలా తిరిగి లేస్తాడన్న వాక్యాన్ని చూపించి, అమ్మ ఈ వాక్యం ఎలా ఉంది కదా, దేవుడు క్షమిస్తాను ఉంటాడు కదా అంటారేమో. అయితే నీతిమంతుడు పాపం చేయడండి. మరి 7 మార్లు పడడం అంటే ఏంటి అని అంటే, పాపం చేసే అవకాశము తనకు వచ్చినప్పుడు, పాపంలో పడిపోయే క్షణం ముందు
తనలో ఉన్న వాక్యము ప్రేరేపించినప్పుడు దాన్ని విడిచి యోసేపు ఎలా పారిపోయాడో అలా పారిపోతారు. అది నీతిమంతుడి యొక్క లక్షణం. పాపం ఎదురుగానే ఉంటది, అది లేవలేనటువంటి ఊబని తెలిసినప్పుడు నేను దానిలో పడినా నేను తిరిగి లేవగలను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, దాని నుంచి మనల్ని ఎవరూ లేపలేరు. కానీ అది లేవలేనటువంటి ఊబి అని తెలిసి అక్కడి నుంచి ఎవడైతే పారిపోతాడో వాడు నీతిమంతుడు. దీని వ్యత్యాసం మనకు తెలిసి ఉండాలి. అలా మనం పారిపోగలిగితే మనం 7 మార్లు ఆ స్థితి మనకి ఎదురైనా, అంటే 7 అనేది పరిపూర్ణ సంఖ్య. ఎన్నిసార్లు పాపపు యొక్క ఆలోచన నీకు వచ్చినా ఆ ఆలోచన నువ్వు జయించగలుగుతావు. పాపము చేసే పరిస్థితి నీకు వచ్చినా ఆ పరిస్థితి నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు. ఇలా నువ్వు ఉన్నప్పుడే నీ యొక్క భర్త అయినటువంటి క్రీస్తుకి యోగ్యురాలైనటువంటి కిరీటముగా నువ్వు మార్చబడతావు. లేని పక్షంలో వధువు సంఘంగా ఉంటున్న మన ప్రవర్తనను బట్టి ఆయనకి సిగ్గు తెచ్చే వారిగా ఉంటాం. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మిమ్ముని బట్టే కదా అన్యులు ఎదుట నా నామం దూషించబడుచున్నది. మన ప్రవర్తన, మన చేష్టలు, మన నడవడిక, మన చూపులు ప్రతిదీ కూడా క్రీస్తును ప్రకటించేదిగా ఉండాలే తప్ప ఆయనకి అవమానకరంగా ఉండకూడదు. అందుకే మనం అందరము ఆలోచించాలి, వధువు సంఘంగా మార్చబడిన తర్వాత ఆయనకి సిగ్గు తెచ్చే వారిగా ఉంటున్నామా, ఆయనకి కిరీటమును తెచ్చేదానిగా ఉంటున్నామా అన్న విషయాన్ని మనమందరము ఆలోచించాలి. ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకోవాలి అంటే సమయం కొంచెంగా ఉంది కాబట్టి మిగిలిన విషయాలు నేను తెలియచేయలేకపోతున్నాను. అయినప్పటికీ మరొక శుక్రవారం సమయానికి మనం అందరము కూడుకొని అసలు సాటి అయిన సహాయిగా దేవుడు ఏర్పరిచిన తర్వాత తన యొక్క బాధ్యతలను అవ్వ ఎలా మర్చిపోయిందో మనం నేర్చుకుందాం. అలాగే వధువు సంఘము కూడా తనకు అప్పగించిన బాధ్యతను ఎలా మర్చిపోయింది అన్న విషయాన్ని తప్పకుండా పరిశుద్ధాత్మ సహాయంతో మనం నేర్చుకుందాం. కాబట్టి ఇంతవరకు తెలియజేసిన వాక్యంలో దేవుడు మనకు నేర్పించిన ప్రతి అంశాన్ని మనకు హృదయంలో ముద్రించుకోవటమే కాదు, అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా మార్చబడదుము గాక. ఆమేన్. మహాపరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, నీ ఘనమైన దివ్య నామమునికే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నీవిచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఎంతో శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. వాక్యాన్ని బహుశ్రద్ధగా ఆలకించడానికి నీ బిడ్డలకును అయ్యా తెలియపరచడానికి నన్నును మీరు ప్రత్యేకపరచుకున్నందుకు నీకే వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడి వచ్చిన ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు దేవా, నాతో కూడా మీరు మాట్లాడి ఉన్నారు. అందును బట్టి నీకే వందనాలు తండ్రి. సాటి అయిన సహకారిగా స్త్రీని ఈ లోకానికి ఎందుకు తీసుకువచ్చారో, జ్ఞానవంతురాలుగా తన ఇంటిని చక్కబెట్టుకోవాలో, యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటంగా ఎలా మార్చబడుతుందో అన్న విషయాలను చాలా స్పష్టంగా మీరు మాకు తెలియపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇంతవరకు నీ ఆత్మ సహాయంతో నడిపించినందుకు వందనాలు. మాలో విత్తబడిన వాక్యము నూరింతలుగా ఫలించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారే కృపను మాలో ఉన్న ప్రతి బిడ్డలకు మీరు మెండుగా దయచేస్తారని నమ్ముతున్నాం అయ్యా. మనలో వచ్చే శుక్రవారం వరకు కూడా నీ ఆత్మ సహాయంతో మీరు మాకు అందించిన ఆహారమును నమరు వేస్తూ దాని యందు ధ్యానిస్తూ తండ్రి మనకు శుక్రవారానికి సిద్ధపడే కృపను మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు మెండుగా దయచేస్తారని నిశ్చయంగా నమ్ముతూ మా ప్రియ రక్షకుడు అన్నటువంటి క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.